నమస్తే K24 న్యూస్. హైదరాబాద్లో అరుదైన ప్రాణాంతక రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిజామాబాద్కు చెందిన యువతికి యశోద ఆసుపత్రి సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. థ్రాంబోసైటోపెనిక్ పర్పురా టీటీపీ అనే అరుదైన వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన యువతిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో టీటీపీగా నిర్ధారణ కావడంతో వైద్యులు వెంటనే చికిత్సాత్మక ప్లాస్మా మార్పిడితో స్టెరాయిడ్ చికిత్స అందించారు. చికిత్సకు యువతి అద్భుతంగా స్పందించడంతో ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా పెరిగి ఆరోగ్యం స్థిరపడింది. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకునే దిశగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టీటీపీ ప్రాణాంతక వైద్య అత్యవసర పరిస్థితి కావడంతో సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభించడం అత్యంత కీలకమని వైద్యులు స్పష్టం చేశారు. రక్తానికి సంబంధించిన వ్యాధులని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ అనమాట. సో ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్ ఎందుకంటే మన ఈ నిజామాబాద్ కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఒక పేషెంట్కి మనం ఒక రేర్ డిసీజ్ని మనం డయాగ్నోస్ చేసినాం అండ్ అంతే సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తున్నాం. అంటే ఆ కేస్ డీటెయిల్స్ పంచుకోవడానికి అండ్ ఆల్సో జనరల్ అవేర్నెస్ ప్రజలలో అబౌట్ హిమటాలజీ డిసీజెస్ గురించి తెలిపించడానికి ఇది మనం మెయిన్గా ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటే శరీరంలో ఉండే రెడ్ సెల్స్ కాకుండా ప్లాస్మా అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మిషన్ సహాయంతో తన ప్లాస్మాని తీసేసి మనం వేరే డోనర్స్కి అంటే బ్లడ్ డోనర్స్ ఇచ్చే వాళ్ళలో ప్లాస్మా ఉంటుంది కదండి, ఆ ప్లాస్మాని ఎక్కించేవాళ్ళు. అలా రోజుకి 5 days చేసిన తర్వాత 4th సెషన్ తర్వాత తన ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. తర్వాత డిశ్చార్జ్ అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్లో షీస్ డూయింగ్ వెల్. ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక రేర్ కండిషన్ అండి. మనకు టీటీపీ అనేది థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అనేది ఆల్మోస్ట్ లక్షలో ఒకరికి వస్తుంది. అందులో ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్కి రావడము అది ఇంకా రేర్. అండ్ దాన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తాము. ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది చిన్న ట్రీట్మెంట్ కాదండి. ఓన్లీ పెద్ద సఫిస్టికేటెడ్ సెటప్ ఎక్కడైతే మనకి ఐసీయూస్ అవైలబిలిటీ, బ్లడ్ బ్యాంక్ అవైలబిలిటీ, హెమటాలజిస్ట్ అవైలబిలిటీ అవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం చేయగలిగినాము. అండ్ సక్సెస్ఫుల్గా మనము ఆ పేషెంట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తున్నాం. అందుకే ఈరోజు రాలేదు, రిక్వెస్ట్ చేసినాము. బట్ మేమే 8th month ఇప్పుడు వద్దు అని మనం చెప్పడం జరిగింది. అందుకే పేషెంట్ మనతో ఇప్పుడు ఇక్కడ లేరు. బట్ షీఈస్ డూయింగ్ వెల్. సో జనరల్గా మనము ప్లేట్లెట్స్ తగ్గితే, బ్లడ్ తగ్గితే ఏదో వైరల్ ఫీవర్ అనో ఐరన్ డెఫిషియన్సీ అని అనుకుంటాము. బట్ అలాంటి కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక హిమటాలజీ డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకు అలా అవుతుందో ఖచ్చితంగా తెలుసుకొని దాని ప్రకారము ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ ఈ బ్లడ్కి సంబంధించి హిమటాలజిస్ట్ ఉంటారండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని తర్వాత చికిత్స తీసుకుంటాం. ఈ కామారెడ్డి ఇక్కడ ఎవ్రీ మంత్ 2nd Tuesday నేను వస్తున్నానండి. హిమటాలజీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా సర్వీసెస్ని వినియోగించారు. థ్యాంక్ యూ. దాంతోపాటు సార్ లుకేమియా కానీ మిగతా కూడా చూస్తుంటారు. సో హిమటాలజీ అనేసరికి ద స్కోప్ ఆఫ్ సర్వీసెస్ ఏంటంటే మనము ఈ బ్లడ్ తక్కువ ఉండడము, ప్లేట్లెట్స్ తక్కువ ఉండడము, ఎక్సెస్గా బ్లీడింగ్ అవ్వడం. కొంతమందికి ఏంటంటే చిన్న కట్ అయినా కూడా బ్లడ్ ఆగదు. కొంతమందికి అలానే బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏం రీజన్ లేకుండా రక్తనాళాలలో బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, తలసీమియా ఇవన్నీ కూడా మనం చూస్తామండి. అలానే బ్లడ్ క్యాన్సర్స్కి సంబంధించి లుకీమియాస్, లింఫోమా, మైలోమా అండ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా ఒక హిమటాలజిస్ట్గా మేము అందించే చికిత్స. సార్ సోమాజిగూడ యశోదలో ఉంటాడు. దాంతోపాటు ఎవ్రీ మంత్ ఇక్కడ కూడా విజిట్ వస్తుంటారు. సో పేషెంట్స్ ఎవరన్నా సోమాజిగూడలో సార్ అప్రోచ్ అవ్వచ్చు. సో మీరు దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి కేసెస్ ఇప్పుడు వేరే సెకండ్ కేసు ఇంకొకటి నార్మల్ యంగ్ ఫీమేల్ 17-year-old ఫీమేల్ చేసింది. ప్రెగ్నెంట్ సూసైడ్. బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము? బ్లడ్ క్లాట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఒబిసిటీ సార్. ఒబిసిటీ, ఎక్సెస్ వెయిట్ ఇవి ఉండడం, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఇవి రీజన్స్. బట్ అవి కంట్రోల్లో చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే కొంతమంది ఫీమేల్స్కి మనము ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని ఇస్తుంటారు. కొంచెం డాక్టర్ సూపర్విజన్లో వాడుకుంటేనే బెస్ట్ సార్. అవి ఎక్కువ వాడినా కూడా మనకు బ్లడ్ క్లాటింగ్ అనేది జరుగుతుంది. ఇంకోటి సార్, బ్లడ్ తక్కువ ఉంటే మనుషులు లావ్ అయిపోతున్నారు. కారణం ఏంటంటే బ్లడ్ తక్కువ ఇప్పుడు మనుషులు లావ్ అయిపోతారు చాలా మంది. వాళ్ళ కొన్ని కేసెస్ చూస్తున్నారు. ఈ సంబంధం ఉండదు సార్. మోస్ట్లీ మీరు అనేది ప్రాబ్లమ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండి దానివల్ల వెయిట్ పెరిగి థైరాయిడ్ వల్ల బ్లడ్ కూడా తక్కువ ఉండదు. బట్ యాజ్ సచ్ బ్లడ్ తక్కువ ఉంటే మనకు వెయిట్ ఇంకా అదర్ వేలో ఉంటుంది. ప్లేట్లెట్ డిజార్డర్ అంటారు సార్. చాలా కామన్ ప్రాబ్లమ్.
చాలా మీరు మనకు హిమటాలజీలో కామనెస్ట్ ప్రాబ్లం అది సార్. దానికి మనము బోన్డార్లో కూడా ఏం దొరకదు, బ్లడ్ టెస్ట్లలో కూడా ఏముండవు, ఒక్క ప్లేట్లెట్స్ మాత్రమే తక్కువ ఉంటాయి. అవి ఎందుకు అవుతాయి అంటే ఇమ్యూనిటీ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. ఇన్ ద సెన్స్ మామూలుగా మన ఇమ్యూనిటీ అనేది మనకు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పనిచేసి మన శరీరంలో ఉన్న ప్లేట్లెట్స్ని తినేస్తాం. అలాంటప్పుడు వాటికి ఇమ్యూనిటీని కొంచెం సప్రెస్ చేసే మెడికేషన్ స్టెరాయిడ్స్ అవి ఇస్తే పెరుగుతాయి. అది కామన్ ప్రాబ్లమ్ సార్, చాలా మందికి తెలియదు కానీ చాలా కామన్గా యంగ్ ఫీమేల్స్లో వస్తుంది. దానికి ఏమన్నా మళ్ళీ కాజ్ ఏమన్నా క్యాన్సర్ సైడ్ ఏమన్నా క్యాన్సర్ అవ్వచ్చు. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్